సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఒక్కటే అడగ, నేను ఎందుకు? చెప్పను బ్రదర్. ఎందుకు చెప్పుకుంటావు బ్రదర్. అంటే కమింగ్ అప్ కాజల్ని ఇంకెలా చూడొచ్చు అని ఇన్ని చెప్పాను కదా. సో మూవీస్లో ఇంకా యాక్టింగ్ కెరియర్ ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ సీ మై ఫ్యూచర్ దేర్. సో ఇంకా యాక్టింగ్ బాగా చేయాలి, యాక్టింగ్ ప్రాజెక్ట్ సంపాదించాలి అనుకుంటున్నాను. ఎవరు ఫేవరెట్ యాక్టర్? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్. ఓకే, ఇంటర్వ్యూస్ చేస్తున్నావు కాబట్టి ఎవరు బెస్ట్ గెస్ట్ నువ్వు చేసిన ఐశ్వర్య రాయ్. interviews లో? ఓ మై గాడ్, షీ సో స్వీట్. ఎంత స్వీట్ అంటే మిస్ వరల్డ్ అన్ని ఇండస్ట్రీస్లో పనిచేసింది, ఇంటర్నేషనల్గా కూడా వర్క్ చేస్తుంది. బట్ అస్సలు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే షీ ట్రీటెడ్ మీ సో వెల్ అండ్ షీఈస్ జస్ట్ ద బెస్ట్. ఐశ్వర్య రాయ్ ఎప్పటికీ మర్చిపోలేను. సో బెస్ట్ ఫీల్డ్ ఏంటి? Best field ఆ? ఇంటర్వ్యూయింగ్ లేదంటే ఇన్ఫ్లుయెన్సింగ్. అబ్బా, ఇన్ఫ్లుయెన్సర్, బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఈజ్ అమేజింగ్. ఎందుకు డబ్బులు వస్తాయన బాగా డబ్బులు వస్తాయి, పని తక్కువ ఉంటుంది, బాగుంటుంది. యా, అండ్ వ్యూస్ వస్తూ ఉంటే, కమెంట్స్ వస్తూ ఉంటే, నాట్ ఓన్లీ బ్రాండ్స్ అండ్ ఆల్. నీకు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టి అది ఫుల్ వైరల్ అయినప్పుడు, ఏమైనా క్రియేటివ్ కాంటెంట్ చేసినప్పుడు, నేను విజయ్ కలిసి ఒక ఎయిర్పోర్ట్లో ఒక బీజిఎం, మన్మధుడు బీజిఎం మీద ఒక రీల్ చేసాం. దట్ గేవ్ మీ అ హై. ఎందుకంటే అది నా క్రియేటివిటీ. సో దానికి మనుషులు చూస్తున్నారు, వ్యూస్ పెంచుతున్నారు, లైక్స్ పెంచుతున్నారు, మిలియన్స్లో లైక్స్, ల్యాక్స్లో షేర్స్. దట్ ఈస్ అనదర్ లెవెల్ హై. కానీ ఈ కంటెంట్ చేయాలి అంటే ఎలా ఎక్కడున్నా ఏం జరుగుతున్నా ఎక్కడైనా కంటెంట్ చేయొచ్చు, ఎక్కడైనా కంటెంట్ చేయొచ్చు. మొన్న ఫ్లైట్ మిస్ అయితేనే మొత్తం దాని మీద ఒక కంటెంట్ క్రియేట్ చేసి కంటెంట్ పెట్టేసి ఇన్స్టాలో పోస్ట్. ఎవరు? మీరే. ఇండియా పాకిస్తాన్, ఎగ్జాక్ట్లీ. యా, అవును. అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ నాకు రీసెంట్గా నచ్చుతున్న ఇది. బట్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ యాంకరింగ్. దట్ టు లైవ్ ఎంసీయింగ్. లైవ్ ఆడియన్స్ ఉంటారు, మనం స్టేజ్ పైన ఉంటాము, మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటారు, నవ్వుతారు. అండ్ అక్కడి నుంచి వాళ్ళని మనం స్టేజ్ మీదకి పిలవడం, ఆర్ మనం స్టేజ్ దిగి అక్కడికి వెళ్ళడం, మైక్ పట్టుకుని మాట్లాడడం. దట్ ఈస్ అంటే లైవ్ చూడొచ్చు ఆడియన్స్. ఎందుకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవేమి ట్రై చేయట్లేదు? ప్రీ రిలీజ్ ఈవెంట్సా? ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ప్రెస్ మీట్స్ కానీ చేశాను నేను, బట్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. నేను కనుక్కున్నది ఏంటంటే, కాజల్ ఒక ప్రైస్ చెప్పింది అంటే అక్కడ నుంచి దిగదు, ఆ ప్రైస్కి అయితే మాకు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు కొంతమంది చేస్తున్న వాళ్ళు పేర్లు చెప్పను, ప్రైస్ కూడా చెప్పను, వాళ్ళు చేసిన ఎంతైనా వాళ్ళకి మంత్లీ వచ్చే ఈవెంట్స్ ఒక 10 to 15. కాజల్ ఈ ప్రైస్కి మంత్కి ఒకటే, ఆర్ 2 monthsకి ఒకటే. ఎందుకు ప్రైస్ తగ్గించుకోవట్లేదు? ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు ప్రైస్ తగ్గించుకోవట్లేదు? ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు ఆ ప్రైస్? ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో నీకు లైవ్ ఆడియన్స్ ఇంటరాక్షన్ ఉండదు. ఇప్పుడు లైవ్ ఇంటరాక్షన్ కదా మొత్తం. థియేటర్స్ లో, ఏఎంబీస్ లోనే పెడుతున్నారు ప్రెస్ మీట్స్, అంతా ఆడియన్స్ అందరిని పిలుస్తున్నారు, గ్యాదరింగ్స్ అవుతున్నాయి. బట్ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, ఎంత కిక్ వచ్చే జాబ్ అయినా, ఇఫ్ దెర్ ఈస్ నో ఫ్యూయల్ ఇన్ ఇట్, మనకి ఎక్కడ. అదే చెప్తున్నా, మంత్కి 10 ఈవెంట్స్ వచ్చినప్పుడు 10 ఈవెంట్స్కి కలిపి ఏదైతే నీకు ఒక ఈవెంట్కి వస్తున్న ప్రైస్కి ఒక 3 times ఎక్స్ట్రా వస్తుంది కదా, వై డోంట్ యు ట్రై అని? ఎందుకు వస్తుంది? నేను ఒక ఈవెంట్కి నేను తీసుకుంటున్న అమౌంట్ 10 ఈవెంట్లు చేస్తే వస్తున్న అమౌంట్ ఈక్వల్ ఉన్నప్పుడు, నేను ఒక ఈవెంట్ చేసి నేను ఆ అమౌంట్ తీసుకుంటాను. కానీ ఈక్వల్ కాదు, కొంచెం డబులే ఉంటుంది. దేంది? ఎక్కువ ఈవెంట్స్ చేస్తేనా? ఎక్కువ ఈవెంట్స్ చేస్తే ఏమో, నేను ఆ టైంని ఇక్కడ ఇన్ఫ్లుయెన్సింగ్ దాంట్లో కేటాయిస్తే ఇంకా ఎక్కువ సంపాదించుకుంటాను కదా. అయితే ఇప్పుడు డబ్బుల కోసం ఉన్నట్టే కదా. సి వాట్ ఎవర్ యు కాల్ ఇట్, నాకు రెండు ఉండాలి, వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అండ్ డబ్బులు కూడా ఉండాలి. మెయిన్ ప్రిఫరెన్స్ డబ్బులే. మెయిన్ ప్రిఫరెన్స్ ఎక్కడ? ఇప్పుడు రెండు ఉండాలంటున్నాను కదా. సో రెండు ఉండాలి, జాబ్ సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి, డబ్బులు కూడా ఉండాలి. ఇప్పుడు నీకు డబ్బులు రావట్లేదు, వర్క్కి వెళ్ళాలి అంటే నువ్వు వెళ్తావా? బట్ ఎంతో కొంత వస్తుంది దీనివల్ల. నాకు ఒక వరుసగా ఒక 10 days నాకు షెడ్యూల్ రెడీగా ఉంటుంది అనుకుంటే నేను పోతా. ఏమో, నేను ఐ వుడ్ రాదర్ స్పెండ్ మై టైమ్ విత్ మై లవ్డ్ వన్స్. ఓకే, నైస్, గుడ్ ఆన్సర్, వెరీ గుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ కాజల్, మా స్టూడియోకి వచ్చి మాకు మీ విలువైన సమయాన్ని, సమాచారాన్ని ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ ప్లాన్ చేసుకునే కెరియర్ కూడా ఆ విష్ లిస్ట్ అంతా కూడా ఫిల్ అయిపోవాలి. ట్రిప్స్ అండ్ టూర్స్ వేయాలి. నెక్స్ట్ సీజన్ 2
సీజన్ 3 కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకో ఆపర్చునిటీ వస్తే మళ్ళీ బిగ్ బాస్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్గా నీకు కూడా మంచి బిగ్ బాస్ ఆపర్చునిటీ రావాలి, నువ్వు కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్టర్స్కి ఎప్పుడు అంటే బర్త్డే వచ్చిన, ఒకవేళ మీరు మర్చిపోయిన, మీ పెళ్లి రోజు వచ్చిన, మీ పాప బర్త్డే వచ్చిన, మీరు మర్చిపోయిన వాళ్ళే ఒక 3-4 డేస్ నుంచి ముందు నుంచే మీకు ఆ పోస్టర్లు పంపించి వాళ్ళు ఎడిట్ చేసి డిజైన్ చేసి మీ ఆ బ్యాచ్ అందరికి ఏం చెప్తారు? కొంతమంది లాయల్గా ఉన్నారు, కాన్స్టెంట్గా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. సన్నీ, మానస్, కాజల్, ఎస్ఎంకే ఎడిట్స్ అని అట్లా ఉన్న వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు. చూసి ఎంత ఓపిక అబ్బా వీళ్ళకి అనిపిస్తుంది. ఇప్పటికీ మా ముగ్గురివి ఎడిట్ చేసి పెడుతూ ఉంటారు, ట్యాగ్స్ చేస్తూ ఉంటారు, చూసి నవ్వుకుంటాను. మళ్ళీ ఒకసారి 3 years బ్యాక్ వెళ్ళిపోతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. మీ టైంని నా కోసం స్పెండ్ చేస్తూ నన్ను ఇంత అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ గైస్. అండ్ ఆ మధ్యలో నేను విన్నది అంటే బిగ్ బాస్ కంటే ముందు నుంచే కాజల్కి రవికి సమ్ గొడవలా? కాజల్కి రవికి బిగ్ బాస్ ముందు ఫుల్ ఫ్రెండ్షిప్. బక్రీద్కి బిర్యానీ తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని నేను. బిగ్ బాస్ తర్వాత ఫైట్ అయింది, బిగ్ బాస్ లో ఫైట్ అయింది. దాని తర్వాత నుంచి కంటిన్యూ, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాం. మళ్ళీ ఇప్పుడు మంచిగానే మాట్లాడుకుంటున్నాం. దేనికి ఆ గొడవలు స్టార్ట్ అయినవి? అంటే బయట నుంచి అంత ఫ్రెండ్స్ అయ్యి ఉండి లోపలికి వెళ్ళి ట్రస్ట్ ఇష్యూస్ హౌస్ లోపల. నేనేంటి, ఐఎమ్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ దట్ నువ్వు ఫ్రెండ్ అయితే నువ్వు ఫస్ట్ వచ్చి నాకు చెప్పాలి, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా చెయ్యకు, ఆర్ నీ గురించి ఇలా వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి. కానీ హౌస్ లోపల బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా క్వారంటైన్లో కూడా మేమిద్దరం మాట్లాడుకున్నాం. అరే మంచి ఫ్రెండ్స్గా ఉందాంరా మన ఇద్దరం, అసలు ఫుల్ ఫ్రెండ్షిప్ అంటే ఇదే, దోస్తులా ఉందాంరా మన ఇద్దరం అంటే డిసైడ్ అయ్యాం మేమిద్దరం. కట్ చేస్తే హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత షన్ను వచ్చి చెప్పాడు, లోబో నిన్ను తిట్టుకుంటున్నాడు, నువ్వు లోబోతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని. సరియు వచ్చి చెప్పింది, అరే లోబోతో కొంచెం జాగ్రత్తరా, లోబో తిట్టుకుంటున్నాడరా నువ్వు నిన్ను. రవి కదా వచ్చి చెప్పాలి, షన్ను నాకు తెలీదు, సరియు నాకు తెలీదు, రవి కదా వచ్చి చెప్పాలి. రవి ఒక్కడే నాకు బాగా క్లోజ్ బయట. ఎంత చిన్నదానికి గొడవలు వేసుకున్నారు. అరే దిస్ ఇస్ హ్యూజ్ ఫర్ మీ, దిస్ ఇస్ వెరీ హ్యూజ్ ఫర్ మీ. సో వాళ్ళు చెప్పకుండా నువ్వు ఫ్రెండ్ అన్నాడు, నువ్వు చెప్పకుండా వాళ్ళు చెప్పారు అంటే, లేదు లోబో ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు అంటాడు. నువ్వు మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అబద్ధం చెప్తున్నావు, అది ఇంకా నచ్చలేదు నాకు. సో అట్లా గొడవలు అట్లా పెద్దవయ్యి హౌస్ లోపల రచ్చరచ్చయ్యాయి అనమాట. సో కాజల్ కమర్షియల్, నాన్ కమర్షియల్? 100% కమర్షియల్ అని చెప్పను నేను. కమర్షియల్ ఉండాల్సిన చోట కమర్షియల్ ఉంటా, నాన్ కమర్షియల్ ఉండాల్సిన చోట నాన్ కమర్షియల్ ఉంటా. అంటే రవి పక్కా కమర్షియల్, యాంకర్ రవి. వాట్ యు మీన్ బై పక్కా కమర్షియల్ చెప్పు? అంటే పేమెంట్స్ విషయంలో చాలా స్ట్రాంగ్ ఉంటారని ఒకటి, ఫ్రీగా ఏది చేయరని ఒకటి. ఈవెన్ ఫ్రెండ్స్ అయినా కూడా, ఫ్రెండ్స్ అయితే చేస్తాం కదా. ఫ్రెండ్స్ ఆఫ్ కోర్స్ చేస్తాం, నేను కూడా ఫ్రీగా చేస్తాను ఫ్రెండ్స్ అయితే. అందుకే అడుగుతున్నా, కమర్షియల్ నాన్ కమర్షియల్? లేదు, కమర్షియల్ ఉంటాను నేను కూడా 100%. ఎందుకంటే నా టైమ్, నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను అంటే. నువ్వు ఫ్రీగా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా పాప ప్రాజెక్ట్ కోసము పిజ్జా బాక్సెస్ ఉంటాయి కదా, అది ఖాళీ పిజ్జా బాక్స్ కావాలి అని చెప్పింది. సరే ఏదో ఒక పిజ్జా హౌస్కి వెళ్ళి అడిగితే ఇస్తారు కదా అంటే, సరే అని చెప్పి వెళ్ళి ఒక ఫేమస్ బ్రాండ్ దగ్గరికి వెళ్ళి అడిగింది. అడిగితే ఆ బాక్స్ ఫ్రీగా ఇవ్వనన్నారు. అంటే సరే ఇంకొక పిజ్జా హౌస్ ఉంది కదా దానికి వెళ్దామని చెప్పి అక్కడికి తీసుకెళ్ళా. అక్కడికి వెళ్తే అక్కడ ఫ్రీగా ఇచ్చారు. అప్పుడు ఏమని తెలుసా వచ్చి, ఐ థింక్ ఈ పిజ్జా హౌస్ వాళ్ళకి బిజినెస్ లేదు కదా అందుకే ఫ్రీగా ఇచ్చేసారు, ఆ పిజ్జా హౌస్ వాళ్ళు ఫుల్ బిజీ కదా అందుకే వాళ్ళు ఫ్రీగా ఇవ్వలేదు. సో అక్కడ ఈ చిన్న ఎగ్జాంపుల్తోనే నీకు అర్థమైపోతుంది, నీ వాల్యూ నువ్వు ఉంచుకోవాలి అంటే నువ్వు ఏది ఫ్రీగా చేయకూడదు. అక్కడే నువ్వు ఫ్రీగా చేసావంటే నీ వాల్యూ టప్పుమని పడిపోతుంది. సో నా వాల్యూ నేను దించుకోవాలనుకోవట్లేదు కాబట్టి నేను ఏది ఫ్రీగా చేయను. అండ్ ఎక్కడ కనిపించినా కాజల్ ఫ్యామిలీతోనే కనిపిస్తుంది. రెస్టారెంట్కి వచ్చిన, పార్టీకి వచ్చిన, ఇక్కడికి వచ్చినా మ్యాక్సిమం 90% హస్బెండ్తో, పిల్లలతోనే ఉంటుంది. ఈ ఫ్యామిలీ టైం ఎలా ఎంజాయ్ చేస్తాను? నేను చాలా ఎంజాయ్ చేస్తాను నా ఫ్యామిలీ టైం. నేను ఇంత టైం స్పెండ్ చేసినా మా ఆయనకి, మా పాపకి, ఇద్దరికి నేను టైం స్పెండ్ చేయట్లేదు అనే ఫీలింగే ఉంటుంది. బికాస్ నేను ఫోన్లో కూడా ఫ్రెండ్స్తో బాగా టైం స్పెండ్ చేస్తాను. అండ్ ఐ లవ్ స్పెండింగ్ టైం విత్ ఫ్రెండ్స్ ఆల్సో విత్ ఫ్యామిలీ. అంటే నా మనసుకి బాగా దగ్గర ఉన్న వాళ్ళతో నాకు టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. సో అన్నీ మేనేజ్ చేసుకుంటా, అందరినీ బాగా మేనేజ్ చేస్తా.